గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి, కిందున్న వాటిని విడిచిపెట్టండి. అయితే ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 ఇందా చదివినటువంటి లేఖనం ఏదైతే ఉందో, ఫిలిప్పీ పత్రిక 19-20 వచనాలు, 3వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలలో ఏమని రాయబడిందంటే, నాశనమే వారి అంతము, వాడి కలిపే వారి దేవుడు, వారు తమ అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం నాకు ముక్కలు చదవకోకుండా క్లియర్గా పెద్దగా చదవాలా. చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మాట ఎందుకు అన్నాడో ఇప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, దాన్ని అక్కడ పట్టుకోండి ఒక్కరు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటలో ఉన్నటువంటి ఆ పరమార్థం, అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అక్కడ. హల్లెలూయా. చూడండి ఇక్కడ మానవుడు ఏం చేస్తున్నాడట, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, ఏలయనగా నేను మీరు ఏమట మీ జీవము ఏపాటిది, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి హల్లెలూయా. చెప్పా, మీరు ఆయనతో కూడా ఏంటట, మహిమయందు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రత్యక్షపడతాం అయ్యానంటే, మనం మొదటిగా చదువుకున్నటువంటి ఆ పరిశుద్ధ లేఖనం ఏదైతే ఉందో ఆ లేఖనాన్ని బట్టి మనం ఏదైతే నెరవేర్పులోనికి రాబోతామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనం నిలబడతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో మనము ఇదంతా జరగబోతుంది. ఎందుకయ్యానంటే ప్రభు అంటున్నాడు అక్కడ కొలస్సీ పత్రికలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన దేని మీద కూడా నువ్వు మనస్సు. హల్లెలూయా. చాలా మంది భూమి మీద ఉన్నటువంటి ఆశలు చచ్చిపోక, భూమి మీద ఉన్నటువంటి ఆడంబరాలు విడిచిపెట్టలేక, భూమి మీద ఉన్నటువంటి ఆ పనికిమాలిన దరిద్రాన్ని అంతా కూడా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలని చెప్పి మరి దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితికి వస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఫిలిప్పీ పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నారో ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆ 3వ అధ్యాయం 19-20 వచనాలలో, నాశనమే వారి అంతము, వాడి కలిపే వారి. చూడండి ఇక్కడ, తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితం ఏంటంటే నాశనమే వారి అంతం, కడిపే వారికి. కడుపు నిండితే చాలు దేవుణ్ణి మర్చిపోతారు. ఇప్పుడు దేవుడు ఎవరే అంటే, వారు తిన్నది తాగింది భూమి మీద జీవించింది, వారి కడిపే వాళ్ళకి దేవుడు అయిపోయిందట. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే. హల్లెలూయా. సిగ్గుపడాల్సిన విషయాన్నేమో సమర్థించుకుంటున్నారు, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని కానీ ఆలోచన కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, విడిచిపెట్టేస్తున్నారట. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఈ భూమి మీద నిన్ను పుట్టినప్పుడు నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, ఏం చేయాలా, నువ్వు చేయాల్సిన పని ఏంటి, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇవ్వద్దు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఏం సంపాదిందామా, ఎలా సంపాదిద్దామా, ఇంకెన్ని కోట్లు కూడా పెడదామా. అయ్యగారు మరి సంపాదించకూడదా, సంపాదించుకో. దురాశ దుఃఖానికి చేటు. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా. దురాశ దుఃఖానికి చేటు.
నిజమే కదండి. మనం ఎంతగా దేవుడి వైపు చూస్తే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎస్తేరు ఏమని సాక్ష్యం చెప్పింది? మేము దేవుడి పాదాలు పట్టుకున్నంత కొలది దేవుడు దీవెన వస్తానే ఉంది. ఆయన పాదాలు పట్టుకుంటున్న కొత్త ఆ దీవెనలు ఆగకోకుండా వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కొంచెం మేము వెనకడిగేసామో ఆ సంవత్సరం దేవుడు మాకు శిక్ష వేయనే. అది వారి ఒక్క జీవితంలోనే జరుగుద్దా? ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుద్ది. అవునా కదండి? దేవునికి నమ్మకంగా ఎవరైతే ఉంటారో, దేవునికి నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో, దేవునికి నమ్మకంగా ఎవరైతే విధేయత కలిగి భూమి మీద బతుకుతారో, దేవుడే మా సర్వం సమస్తం సర్వమని ఎవరైతే వారి హృదయంలో దేవునికి స్థానం ఇస్తారో వారికి ఏ లోటు కొరత ఉండదు. హల్లెలూయా. అందుకే ఆ కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైనటువంటి వాటి మీదనే మీరు మనస్సు, హల్లెలూయా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన దేని మీద కూడా నువ్వు మనసు పెట్టనే. హల్లెలూయా. అందుకే మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు మనం చదివితే, ఈ 20 వచనం చదివారమ్మ ఫిలిప్పీ పత్రిక, చదవండి ఒకసారి ఆ మాటని. తర్వాత మొదలు యోహాను ఇద్దరు. మన పౌరస్థితి పరలోకమందున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పౌరస్థితి ఎక్కడుందట? ఈ భూమి మీద లేదు. ఈ భూమి కానే కాదు. నీ పౌరస్థితి ఏంటయ్యానంటే, నీకున్నటువంటి ఆధారం కానీ, నీ ఒరిజినల్ బయోడేటా కానీ, నీ బర్త్ ప్లేస్ కానీ, నువ్వు ఉండాల్సిన ప్రదేశం కానీ ఎక్కడయ్యా అంటే పరలోక పట్నం, నా ప్రభు అయినటువంటి దేవుని దగ్గర. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 4 రోజులు జీవించేటువంటి ఈ 3-4 ముచ్చటికే ఇన్ని కార్డులు కావాలని చెప్పి గవర్నమెంట్ పెట్టింది. అవునండి. మనం పోయిన తర్వాత మన ఆధార్ కార్డు పనికిరాదు, మన పాన్ కార్డు పనికిరాదు, మన రేషన్ కార్డు పనికిరాదు. రేషన్ షాప్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, మా ఆయన, నేను, మా పిల్లలు రేషన్ కార్డులు ఒకవేళ మీ ఆయన చనిపోయి నెలికి పోసారు అనుకో 24 కేజీలు, ఆ పక్కమడిది ఉండి ఏమంటుంది, వాళ్ళ ఆయన చచ్చిపోయి 6 నెలలు అవుతుంటే ఇంకా పోతున్నాం ఏంది అయ్యా అంటే అమ్మడి ఏమైపోయింది 5 కేజీలు పట్టు. అంటే ఈ భూమి మీద నువ్వు బతుకున్నంత వరకే ఏ కార్డు అని నీకు పనిచేస్తుంది. కానీ నీ పౌరస్థితి ఇది కానీ, నీ ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు అన్ని కార్డులు కలిపి ఒకటే కార్డు, నా ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గర ఉండే రక్షణ కార్డు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ భూమి మీద బతుకున్నప్పుడు, యేసయ్యని తెలుసుకున్నప్పుడు నువ్వు పొందుకునే బాప్తిసమే నీకు అన్ని రకాల పౌరత్వాన్ని కలిగించగలిగిన ఆ ఏకైక కార్డు ఏదైనా ఉందయ్యా అని అంటే ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు నువ్వు తీసుకునే రక్షణ కార్డు, బాప్తిసం అనే కార్డు. ఈ కార్డు కనుక నువ్వు సంపాదించుకోగలిగితే నీ పౌరస్థితి పరలోక పట్టణంలో ఉన్నట్టే. హల్లెలూయా. ఏడు ఆధార్ కార్డు పోయినా బాధపడబాకు, ఓటర్ కార్డు పోయినా బాధపడబాకు, ఆఖరికి పాన్ కార్డు పోయినా బాధపడబాకు, ఏ లోన్ రాకపోయినా అసలే బాధపడబాకు. ఎందుకంటే నీకు రావాల్సిన లోన్లన్నీ అక్కడే. ఇప్పుడు ఇంద్రం ఇళ్ళ కోసం ఫోటోలు దిగుతున్నావు, మంచిదే. 4 రోజులు ఉండటానికి ఒక గుడారం కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. మరి చిరకాలము యేసయ్య సన్నిధిలో నువ్వు నివాస స్థలాన్ని ఏర్పరచుకోవాలంటే, ఆ గుడారాన్ని సంపాదించుకోవాలంటే, అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే మరి నీ కార్డు ఉండాలిగా. హల్లెలూయా. నీ కార్డు ఉండాలా వద్దా? మరి అక్కడికి బాగానే ప్రభు అడుగుతాడు, అయ్యా వీళ్ళకి యేసయ్య ఏదో చెప్పావు, నేనున్న స్థలంలో మీరుంటారని చెప్పావు కదా, మరి వీళ్ళకి కార్డు ఇచ్చావా? అయ్యా నేను వచ్చేటప్పుడు నా సేవకులు మీరు చెప్పినట్టుగా నేను అక్కడికి పంపించాను, మరి నా సేవకులు వాళ్ళకి కార్డులు ఇచ్చారయ్యా. ఏ కార్డు అయ్యా? రక్షణ అనే కార్డు ఇచ్చానయ్యా, వాళ్ళకి బాప్తిసం అనే కార్డు ఇచ్చానయ్యా. మరి ఉన్నాయా వాళ్ళ దగ్గర?
కార్డు ఉందా? నూరెళ్ళ పెట్టి ముఖం తెల్లబడితే ఆ గుడారంలోనికి నువ్వు వెళ్ళటమేమో కానీ ఈ లోకంలో విడిచిపెట్టబడతావు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నా, దేవుడు మీ పక్షమున ఉండగా విరోధి మీకు ఎవడు అని అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే, నా యేసయ్య నా పక్కముంటున్నాడు, నాకేది పదవలేదు. కీర్తన 34:10 అంటాడుగా, సింహం పిల్లలు లేవు గలవి ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు. ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, నీ చింత యావత్తు నా మీదనే, నీ బాధ నువ్వే పడతంటివి, నీ తలకాయ నొప్పి నువ్వే పడతంటివి, నా కష్టాలు నేనే, నా బాధ నేనే అని అన్ని రకాల బాధలు నువ్వే పడతంటివి. నేను ఉన్నానరా బాబు నీ పక్కన, నాకు చెప్పుకోరా నీ ఘోష ఏంటో అని చెప్పి ఆయన అడిగితే, ఆగవయ్యా నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నువ్వు ఒకడివి అని చెప్పేసి ఆయన అడుగుతుంటే, ఏంటంటే ఇదంత దరిద్రం? నమ్మదగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఆయనే నీ నావకి కావలివాడు, నీ పడవకు చొక్కాని లాంటి వాడు, నిన్ను గమ్యం చేర్చే దేవుడు. అటువంటి దేవుడిని పక్కకు పెట్టి నాది 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 అని లోకాన్ని వెంబడించి పైన వాటిని వెతకకుండా భూ సంబంధమైన వాటిని వెతికి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అందుకే ఈ భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు ఏ కార్డు కోల్పోయినా బాధ లేదు, కానీ రక్షణ అనే కార్డు నువ్వు పోగొట్టుకుంటే పరలోకంలో నీకు పౌరసత్వం లేదు. ఎందుకంటున్నాడు ఆ మాట? ఒకసారి చదివి 20 మాట మళ్ళీ ఒకసారి. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల వరకు మనం చదివితే అక్కడ నీటుగా దేవుడు రాయించినటువంటి మాటను మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు ఎంత మాత్రం ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వారిలో తండ్రి ప్రేమ వామ్ము. మరి ఏందయ్య గారు, మరి మేము కట్టుకున్న ఇండ్లు ఏం కావాలా, మేము కొనుక్కున్న సేలు ఏం కావాలా, మేము కొనుక్కున్న బంగారం ఏం కావాలా, మేము కొనుక్కున్న పట్టు చీరలు ఏం కావాలా, మేము కొనుక్కున్న పట్టు పంచలు ఏం కావాలా, ఈ పంచలు, ఈ చీరలు, ఈ బంగారం, ఈ డబ్బు, ఈ చేలు, ఈ చలకలు, ఏది నీకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు అవి ఉపయోగపడతాయి. సంపాదించుకో తప్పులేదు, కొనుక్కో తప్పులేదు, కానీ లిమిటేషన్ అనేది నీ లైఫ్కి లేకపోతే ఇబ్బందులు పాలవుతూ అంటున్నారు. దేవుని స్తోత్రం. మరి ఆదివారం రోజు ప్రార్థనకు రాకోకుండా పత్తి తీయటానికి వెళ్ళారు 2 అక్కయ్యలు. ఎందుకో తెలుసా? మరి బుధవారం రోజు మళ్ళీ క్రిస్మస్ పోవాలి, ఇప్పుడు పోవాలా మళ్ళీ అప్పుడు పోవాలా? హల్లెలూయా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఏంటట, నేను వాళ్ళ ఆయన చూసి ఆగా, ఆయన చూసి ఏంటయ్యా ప్రార్థనకి మరి వస్తున్నారా అంటే, అయ్యగారు పత్తికి పోయింది పొద్దున్నే. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పాలయ్యా. ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ఆదివారం వచ్చి మళ్ళీ బుధవారం రావాలంటే 2 సార్లు ఇబ్బంది. బామ్ము, మరి యేసయ్య కూడా నీకు పరలోకం ఇవ్వాలా, అందులో ఇల్లు ఇవ్వాలా, నీకు కావాల్సిందంత ఇవ్వాలా, ఆయన కూడా ఒకటి ఇస్తే సరిపోలే అని అనుకుంటే నీ బతుకు ఉంటుందా? యేసయ్య కోసం 1 వారంలో 2 రోజులు ఇయటానికే నీకు ఎంత బాధ ఉంటే, నీకు పౌరస్థితిని కల్పించడానికి ఆయన కష్టపడితే ఒక పక్క భూమి మీద ఉన్న వాటిని ఏంటి ఎతకొద్దురా బాబు, పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి రా అంటే మనం ఏం చేస్తున్నావు? పత్తి తోట పోతే ఇలా కేజీ 20 రూపాయలట. ఏందయ్య గారు నువ్వు భలే మాట్లాడుతున్నావు, ఒక 20 కేజీలు తీసుకున్నాను అనుకో 400 వస్తాయి, ఓ 30 కేజీలు తీసుకున్నాను అనుకో 600 వస్తాయి. సర్ది కట్టుకొని పోతే కూలికి 200 కదా, 300 కదా. దేవుడు కోపం వచ్చింది అనుకో 600కి 6000 అయినాయి అనుకో,
పరిస్థితి ఏందండి? దేవుని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ యోహాను ద్వారా, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను మీరు ఎంత మాత్రము ప్రేమించక, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. శరీరాశ, ఒక్క నిమిషం. శరీరాశ అంటే ఏంది? తాగుబోతుకి, తిరుగుబోతుకి విడిచిపెట్టలేక, ఈ శరీరంలో ఉన్న కోరికలు చంపుకోలేక, పనికిమాలిన లోకానుసారమైన జీవితాలు ఈ శరీరంలో ఇమిడి ఉండటం వల్ల, అన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి శరీరం కోరుకోవటం వల్ల మైండ్, బుద్ధి అంతా పాడైపోద్ది. హల్లెలూయా. ఇక నేత్రాశ, కంటికి కనపడేదంతా నాకే కావాలా, ఇదంతా నాదే, బంగారం నాదే, వెండి నాదే. యవనస్తుల పిల్లలైతే చక్కటి అమ్మాయిగా పోతుందనుక, అబ్బా ఎంత బాగుందండి, అది కూడా పాపమే. ప్రభు అంటాడు, శారీరకంగా ఒక స్త్రీని చెరిపితేనే పాపం కాదట, మోహపు చూపు చూస్తేనే పాపం అని చెప్తున్నాడు దేవుడు. అంటే నీ శరీరంలో భయంకరమైన పాపాన్ని పెట్టుకొని అన్నీ నాకే కావాలి. ఇక జీవోపడంబాలు. మా ఊర్లో నా అంత గొప్పలు లేడు, నాకున్న ఆస్తి ఏంటి, నేనేంటి, నా పేరేంటి, నా ప్రతిష్ట ఏంటి, నా పలుకుబడి ఏంటి, నా రేంజ్ ఏంటో తెలుసా? ముందు నీ రేంజ్ ఏంటో అక్కడ చూసుకో. నీ రేంజ్ ఎక్కడ కాదు, నీ రేంజ్ ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. నీ రేంజ్ అక్కడ ఉండగలిగితే ఇక నీ రేంజ్ని దించేవాడు ఎవడ కూడా. దేవుని స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబములు తండ్రి వలన పుట్టినవి కావు. అది లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును కొనసాగించువాడు. గట్టిగా స్తోత్రాలు చెప్తా. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బ్రతకాలనే ఆశ కలిగి బ్రతికి నిరంతరము తండ్రి కోసం నిలబడతావో, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఏ చెత్త సైతాన్ గారు నీ ఇంటి ముందు రాడు. వస్తుడా? రాడండి. వాడికి చచ్చే భయం. రప్పించుకోవటానికి గల కారణం ఎవరే అంటే మనమే. ఎందుకో తెలుసా? పొయ్యటోని పోనీయకుండా తోకబట్టి లాగుతారు మన వాళ్ళు చాలా మంది, మస్తు తెలియకళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కింది చదువుకుంటూ వస్తే అక్కడ ఇంకొక 2 మాటలు చక్కగా రాయబడ్డాయి. చదువమ్మా, కిందికి కంటిన్యూషన్ చేయి. 18 కూడా, 18 నుంచి 20 దాకా. చిన్నపిల్లలారా ఏందట? దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడట? ఓ చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది యేసు ప్రభులు బయలుదేరారు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ సైడు నేను యేసుక్రీస్తునని చెప్పి ఒకడు వచ్చాడట. అసలు నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదని ఆయన చెప్పి వెళ్ళిపోతే, ఈడెవడో నేనే క్రీస్తునని చెప్తున్నాడట. కొంతమంది పాస్టర్లు ఉన్నారు పనికిమాలిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్న అన్నయ్యలో మీరు నన్ను క్షమించాలి. పనికిమాలిన వాళ్ళ కోసం చెప్పి, మంచి వాళ్ళ కోసం చెప్పలా. ఒకడంటాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరిది ప్రభావం? నీడే. ఒక పాస్టర్ గారు అంటాడు, నాలో నుంచి ప్రభావం నీలోనికి వచ్చేసింది అట. ఎమ్మటే పిల్లలు పడతారట. యేసయ్య వాని శంకీలు ఎరగొట్టును గాక. దేవుడు నిన్ను అత్యధికంగా ఎంచాడు, ఆశీర్వదించాడు. రైట్, మంచిదే. కానీ
దేవుడిచ్చిన ఆధిక్యతను కనుక నువ్వు పోగొట్టుకుంటే నీకంటే పనికిమాలినోడు ఈ భూమి మీద ఉండడు. జాగ్రత్త. నేను పెద్ద పాస్టర్ని, నేను ప్రార్థన పెడితే కుప్పలు లక్షలు వస్తున్నారని నీకు నువ్వు డబ్బాలు కొట్టుకుంటే నువ్వు పోగేసుకున్న గుంపుని నీతో పాటు కాల్చడానికి రెడీ అయిన దుర్మార్గుడు అనుకుంటాను నేను నా దృష్టిలో. బైబిల్ ఒకటే చెప్తుంది, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. నీకు ఇష్టమైతే బైబిల్లో ఏదైతే ఉందో అదే నువ్వు బోధించు. నువ్వు నిజమైన సేవకుడు అని నేను ఒప్పుకుంటా. హల్లెలూయా చెప్పా. అంతేగాని పనికిమాల సంతలాగా, పనికిమాల రొచ్చులాగా, నువ్వే యేసుక్రీస్తులాగా నాలో నుంచి ప్రభావం పోయింది, ఇప్పుడు నీకు పిల్లలు పడతారు. ఎక్కడి నుంచి రా పనికిమాలాడా? నీలో ఉందా ప్రభావం? ప్రభావం ఎవరిది? తండ్రిది. సమరయ స్త్రీ పాపం చేసినప్పుడు ఊరికమని తీసుకొస్తే సింపుల్గా కట్టె కొట్టే తెచ్చా, 3 ముక్కలలో సమాధానం చెప్పేశాడు. ఏంటమ్మా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏసైని శోధించాలనుకున్నారు, ఏం చెప్తున్నాని? అయ్యా మీలో ఎవరైతే పాపం చేయలేదో ఆమెను కొట్టేసి చంపేయండి. నువ్వు మోసే ధర్మశాస్త్రాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాటిని నేను నెరవేర్చడానికి వచ్చిందని చెప్పాడు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రం రాయించిందే ఆయన కదా, ఎలా కొట్టేస్తారు? ఇంకా మీరు అన్నట్టు తప్పు చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి, మంచిదే. ఎవరు కొట్టి చంపాలా? పరిశుద్ధులు మాత్రమే కొట్టి చంపాలా. ఏ పాపం చేయనోడు కొట్టి చంపాలా? ఏమంటే అన్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు కొట్టి చంపేయండి ఆమె. హల్లెలూయా. ఎమ్మటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకున్నాయా, మనం అందరం పాపం చేసిన వాళ్ళు కానీ తెచ్చిన రాళ్ళని నాడేసుకుంటే కొట్టాయని అట. తండ్రి తల పైకి ఎత్తి, అమ్మ నిన్ను ఎవరు చంపేయలేదా? అవునయ్యా. మరి నేను కూడా నీకు తీర్పు తీర్చను కానీ ఒక అవకాశం ఇస్తా. భూమి మీద బతుకున్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఉండగానే నేను వచ్చానని తెలుసుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు పాపం చేయక సమాధానం గలదానివై ఇల్లు, నీ పౌరస్థితి పరలోకంలో ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకు సమాధానానికి కర్త అయిన దేవుడు, దాన్ని కొనసాగించుకోవాలని తెలిసినా కూడా లోకం దాని ఆశలు గతించిపోతాయిరా అన్నా కూడా లోకం మీద ఉన్న మమకారం చావట్లా. పౌర సంబంధం అనేది పరలోకం నీకు కావాల్సింది, పైన ఉన్న వాటి మీద ఎతకరా నాయన అంటే భూమి మీద ఉన్న వాటిని వెతుక్కుంటూ వస్తాం. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరొకసారి చదువు అమ్మ వాక్యాన్ని. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని. చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను అనకూడదులే కానీ యేసు ప్రభుని నమ్ముకున్న భక్తులే క్రీస్తుకు విరోధంలాగా మారిపోయారట. యేసయ్యను కనపరచండిరా అంటే వీళ్ళని వీళ్ళే కనపరుచుకుంటున్నారు. నా చేతిలో స్వస్థత ఉంది, నేను కనుక నెత్తిన చేయి పెడితే నీ మీద ఉన్న రోగం బాధే, నేను కనుక కాలు పక్షవాతం వచ్చినట్టు ఊపిననుకో నీ రోగం బాధే. ఒక పాస్టర్ చేతిలో మైకి పెట్టుకుంటాడు, టచ్ టచ్ టచ్, ఈ కాలు ఒకటే కుక్క కనుక ఊపినట్టు ఊపుతా ఉంటాడు. దేవుడు ఆ కాలు లేపమని పక్షవాతం వస్తే నీ కర్మ ఏంటి? అవకాశం ఇస్తున్నాడు. ఒకడు నాలో నుంచి ప్రభావం పోతున్నాడు. రక్తస్రావరం కలిగిన స్త్రీ యేసుని ముట్టుకోవటానికి ఎన్ని రకాలుగా ఆలోచించిందో, అయినా తను దృఢమైన విశ్వాసం సంకల్పం ఏంటంటే నేను నా యేసయ్యను ఒకవేళ తాకితే నా రోగాలన్నీ పోతాయి. ఎందుకంటే యేసయ్య అంత గొప్ప శక్తివంతుడని తెలుసుకోగలిగింది, ఆయన మెస్సయ్యను ఆలోచించగలిగింది. అయినా కానీ ఏమన్నా కానీ అని చెప్పేసి నా జనాల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ పాదాల మీద పడ్డది. ఆ పాదాల దగ్గర ఉన్న ఆ అంగి అంచు చివర ఆమెకు తగిలితే యేసయ్యను కూడా ముట్టుకోలే. ఇంకా ఆయన వేసుకున్న వస్త్రపు చెంగు జస్ట్ అట్ట తగిలిందో లేదో 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న స్త్రీ వితిన్ సెకండ్లో స్వస్థత వచ్చేసి రక్తధార కట్టివేయబడ్డది. అప్పుడు తండ్రి అన్నమాట, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంటే శిష్యులను, ప్రభు ఇక్కడ ఎంతమంది ముట్టుకున్నారు యేసయ్యకి తెలీదా?
తెలుసు. కానీ ఆమె భయపడుతుందన్న విషయాన్ని తండ్రి గమనించి కనీసం వచ్చేదో చెబుతుందేమో అని ఆశ కలిగి ఉన్నాడు ప్రభు. వెంటనే భయపడుతూ వచ్చాయా, యేసయ్య ఎవరో చూడాలన్న ఆశ నాకుంది, నీ దగ్గరకు వస్తున్న రోగం పోద్దని. అప్పుడు నా ప్రభు గొప్ప సాక్షిగా మిగిలిపోతావు నువ్వు అని చెప్పాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వు చెప్పేది యేసయ్య నామంలో ఇప్పుడే నీకు విడుదల కలుగును గాక, ఇది చెప్పండి అంటే నా నామంలో నీకు విడుదల ఉందని చెప్తే, నాలో ప్రభావం ఉందని చెప్తే, నేను ముట్టుకుంటే, నీ నట్టి పనులు ప్రార్థన చేస్తే, నేను కాలుతుందంటే, నీ డొక్కలో చేయబెడితే ఏంట్రా ఈ పనికి మళ్ళా సొల్లు? ఎక్కడదండి ఇదంతా? ఏమంటాడు ప్రభు? మనొకసారి చదువు మాట. అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరారు ఇప్పుడు భూమి మీదకి. ఇది కడవరి గడి అని మీరు దీని చేత తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలకడలేని మనుషులు కొంతమంది ఉంటారు. ఈ చర్చికి వెళ్ళిపోయి ఈ వారం చూద్దాం, ఆ చర్చికి వెళ్ళిపోయి ఆ వారం చూద్దాం, ఈ పాస్టర్ దగ్గర పోదాం, ఆ పాస్టర్ దగ్గర పోదాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బా ఈ అయ్యగారు బాగా ప్రార్థన చేస్తాడుగా, ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోమాకండి. మనం కొత్తగా పోయినాం కాబట్టి కొత్త ఒక వింత అయిపోయింది. పాత పడుతున్నా కొద్దిగా ఏమైపోతుంది, రోత పుట్టిందట. ఇది నిజమే కదండి? మరి మొన్న ఎన్వి బంజర్లో మీటింగ్ పెట్టినాం. ఎల్లా నగర్, ఇక్రా నగర్, రజ్బిల్ నగర్, పంగిడి, ఏర్లపూడి, ఎన్వి బంజర, మంగేత్తండ, పంగిడి దగ్గర దగ్గర ఒక 7-8 ఊర్లు. ఎన్ఆర్ఎన్ దగ్గర గొల్లగూడ దగ్గర నుంచి కూడా వచ్చారు తండ. అసలు నేనే ఊహించలే ఎంతమంది వస్తారని. నేను అనుకున్నా మా అంటే ఒక 60 నుంచి 70 మంది అనుకున్నా. 300 మంది వచ్చారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యగారు అసలు 20 నిమిషాలే వాక్యం చెప్పినా అసలు బాగా చెప్పిండు కదా. ఏం వాళ్ళ అయ్యగారు చెప్పడా వాక్యం? అయ్యగారు మొన్ననేమో ఒక పాస్టర్ గారి దగ్గరికి పోయినా, అయ్యా మీరు ఒక్క పాట పాడితే వినాలని ఆశ కలిగి కూర్చున్నాం కానీ మీరు పాట పాడలేదయ్యా. అయ్యా మీరు 5 నిమిషాలే గ్రీటింగ్స్ చెప్పారు, చాలా బాగా చెప్పారు అయ్యగారు. నాకు ఫస్ట్లో ఎవరైనా పొగుడుతుంటే చాలా హ్యాపీ అనిపించేది, అదేందో తెలవక. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరైనా పొగిడితే నాకేమనిపిస్తుందంటే, నన్ను దేవుడికి దూరం చేయకండి, మీ దండం పెడతా. మన నిజమేగా? నేను ఇప్పుడు ఆ పొగడతలకు లోనైపోయి నేను పెంచుకున్నాను అనుకో, దేవుడు ఎమ్మట తుంచేస్తాడు. వాక్యం ఎవరిది? నేనెవరిని? నేను పనివాడిని. అరే అబ్బాయి పలానా ఆయన దగ్గర పోయి నేను చెప్తాను ఆ మాట, నువ్వు వెళ్ళిపోయి చెప్పిరా. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? ఉత్తరవాదిగా, ఒక కూలోడిగా, ఒక పనివాడిగా నన్ను పెట్టుకున్నాడు ప్రభు. ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన చెప్పిన మాట పలాని సురేంద్రకి చెప్పిరా, పలాని ఇసాక్కి చెప్పిరా, పలాని తమ్ముడికి చైతుకి చెప్పిరా, పలాని ఎద్దరికి చెప్పిరా అని అంటే నేను వెళ్ళిపోయి ఏం చేయాలా? అమ్మా దేవుడు నీతో నీకు చెప్పమని చెప్పాడు. అంతవరకే. కానీ నేనే అనే అహంకారం ఈ గల్ల ఎగరేసానే అనుకో, ఎమ్మటే దూతలకు ఆజ్ఞాపిస్తాడు అనమాట. అభిషేక్ కొంచెం ఎక్కువ చేస్తాడు. వాడు తోక. అందుకే మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సత్యాన్ని నేను ఎరిగింది ఏంటంటే, నన్ను ఖమ్మంలో చాలామంది పాస్టర్లు ఇష్టపడరు. నేను స్ట్రైట్గా మాట్లాడతా, ముక్కు మీదనే కోపం, ఏదైనా చెప్తే నాకు నచ్చదు. నాకు పరిశుద్ధుల్లాగా నటించేటోళ్ళంటే నాకు మహా చెడ్డ చిరాకు. నేనేమో ఆపుకోలేక, మనసులో ఉండలేక ముఖం మీద చెప్పేస్తా, అది వాళ్ళకి నచ్చదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కాలంలో నేను ఇవన్నీ ఎందుకు గోవాలని చెప్పేసి 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకుంటాను, దేవునికి మహిమకరంగా నిలబడదామని ఆశ కలుగున్నా. తర్వాత ఎవరన్నా పొగినా కూడా మనసులో చాలా అనుకుంటున్నా, తండ్రి ఈ లోక పొగడ్తలు నన్ను పరలోకం తీసుకెళ్ళవు, కానీ ఈ లోక పొగడ్తలు నన్ను నాశనం చేయటానికే, ఇది నా జీవితానికి కరెక్ట్ కాదు అని నేను ఎవరైనా నన్ను పొగిడితే అమ్మటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఇంకా నా జీవితం సంపూర్ణంగా మార్చబడును గాక. హల్లెలూయా. అందుకే చదువు అమ్మ మాట మరొకసారి 16, 17 కూడా. మొదటి యోహాను. హల్లెలూయా. అనగా
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు ఎలా అన్నట? తరతరములు అంటే ఎప్పుడు కూడా దేవుడు రాజ్యముల వాడు ఉంటాడని దేవుడే చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలా? యేసయ్య ఏదైతే నీతో చెప్పాడో దాన్ని విని దాన్ని కొనసాగించాలి. అంతేనా? దాన్ని కొనసాగించగలిగితే తప్పకోకుండా దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. అయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే 23:5 చూద్దాం. నువ్వు దేని మీద దృష్టి, నీవు దాని మీద ఏం చదువుతున్నారమ్మా? సామెతలు 23:5. రైట్, చదువు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయముగా దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో, ఏదైతే నీకు ఎక్కువగా ఇష్టమో, ఏదైతే నాకు అది కావాలని నువ్వు అడుక్కుంటావో, ఏదైతే నీకు ఎక్కువగా ఇష్టమో అది నీకు దక్కకోకుండా అయిపోయిద్దట. నిజమేనండి, అది నా జీవితంలో జరిగింది. నేను ఎప్పుడైనా బాగా ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తానో అది దూరం అయిపోతుంటుంది. నేను నాకొక్కడికైనా అందరికైనా అంటే దేవుడు వాక్యం ఇప్పుడు చదివిన తర్వాత నాకు అర్థమైంది, అందరికి అదే బడి. అవునా కదండి? అందుకనే ఇది నాది కాదు, నాకు ప్రాప్తి ఉంటే దేవుడు నాకు ఇస్తే అది నాది. అంతేనా కాదా? ఎప్పుడైతే దేవుడు నాకు అది ఇస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటావో అది నీకు ఇస్తాడు దేవుడు. దేవుడు చిత్తం లేకోకుండా ఏమి అంతే. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ భూమి మీదకి మనం ఎట్లా వచ్చినామో మనకైతే తెలియదు, కానీ మనం వచ్చిన తర్వాత యేసయ్యని తెలుసుకున్నాం. ఎట్లొచ్చామని అంటే యేసయ్య వల్లనే వచ్చామని తెలుసుకోవాలి. మనల్ని పుట్టించింది ఆయనే, మళ్ళీ తిరిగి రప్పించుకునేది ఆయనే. ఇక్కడ పుట్టినందుకు అక్కడికి వెళ్ళాలి అని అంటే రప్పించుకునే సమయం దాకా మనలో ఒప్పించుకునే మనస్తత్వం ఉండాలి. దాన్ని తప్పించుకునే బతుకు కనుక నీకుందనుకో, విడిచిపెట్టే స్వభావం ఆయనకి ఒక్క క్షణం పట్టదట. దేవునికి స్తోత్రం చెప్పు. విడిచిపెడతావా? విడిచిపెట్టడా? నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడతా అదే నీకు దూరం చేసేస్తాడు. అంటే డబ్బు డబ్బు అంటే డబ్బు బాధి, నాకు అది ఇది అంటే అది బాధి. ఏదైతే నువ్వు అడుగుతావో ఎక్కువగా ఇష్టపడి అది నీకు దూరం అయిపోతా ఉంటుందట. నేను చెప్పిన మాట అండి, ఏమంటున్నాను మరొకసారి చదువు మాట. నీవు దాని మీద దృష్టి నిలిపి అది నీకు లేక వామ్మో జాగ్రత్త, రెక్కలు ధరించి వెళ్ళిపోయిందట, గ్యారంటీ గట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ దగ్గర నిలబడదు, నువ్వు ఎంత పట్టుకున్నావన్నా నీకు దొరకదు. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకి పో, నీవు నాకు అభ్యంతరముగా ఉన్నందున నీవు మనుషుల సంగతులను గురించి యోచించుచుంటివి గాని దేవుని సంగతులను. ఓ స్తోత్రం చెప్పండి. ఇక్కడ అసలు కథ ఏంటయ్యానంటే, యేసు ప్రభుల వారిని అప్పగించే సమయం. అప్పగించేటప్పుడు పేతురు గారికి అక్కడున్న శిష్యులకి ఇంకా కొద్ది రోజులలో నన్ను బంధిస్తారు, నన్ను కొడతారు, నన్ను తిడతారు, శిల వేస్తారు, నేను చనిపోతానని చెప్పి
చెబుతాడు. చెప్పితే పేతురు గారు పాపం, అంటే మానవ నైజం కదా, స్వభావం కదా. అసలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనం చదువుతుంటే మనకు అర్థమైపోతుంటుంది. యేసుప్రభుల వారు వచ్చింది దేనికి? ఈ పాపులను రక్షించి పౌరత్వం కలిగించడానికి వచ్చాడు. భూమి మీద ఉన్న వాటిని విడిచిపెట్టి పైన వాటిని వెతకండి అని చెప్పడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు మీకోసం, నా కోసం, ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న మనుషుల కోసం ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అనుభవిస్తూ వచ్చి లాస్ట్ టైంకి వచ్చేటప్పటికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెస్తెమనే తోటలో. చేసుకునేటప్పుడు ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు అని. వెంటనే ఇదేంటి లోక సంబంధమైన ఆలోచన నాకు వచ్చింది ఏంటని చెప్పి ఆ ఒక్క మాట కోసం రక్తం అంతా కన్నీరయ్యేలాగా ప్రార్థన చేశాడట నా తండ్రి. మనం ప్రార్థన చేస్తే చెమటలు కూడా పడతాం మన దరిద్రం పాడుగాను. కన్నా యేసయ్య ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువుగా మారిపోయిందట. రక్తము కారునంతగా ప్రార్థన చేసి ఏడ్చాడట. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని నేను ప్రేమిస్తే ఇక్కడ విడిచిపెట్టబడతా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే నేను ఇక్కడ విడిచిపెట్టబడతా. శారీరక మాంసాలతో పుట్టాను కాబట్టి ఎక్కడ నా ఈ శరీరము, ఈ మమకారం ఇక్కడ నన్ను ఎక్కువ మక్కువగా ఇష్టం చేస్తుందో, నీకెక్కడ దూరం చేస్తుందో అని ఆ రాత్రంతా కన్నీటి పర్వతం అయిపోయి చెమట రక్త బిందువులుగా మారిపోయేటట్టు ప్రార్థన చేశాడట. స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అంతకంటే ముందు శిష్యులతో చెప్తే పేతురు అన్నాడట, ప్రభువా అది నీకు దూరం అయిపోవును గాక, అది నీకెన్నడూ కలక్కోకుండా ఓరి పనికి మాలనాడా పక్కకు బారా అన్నాడు. ఏమంటే పేతురులో ఎవరు దూడారు? సాతానుడు దూడారు. అసలు వచ్చిన పనే ఇక్కడ మనల్ని అందరినీ తప్పించి అక్కడికి తీసుకెళ్ళటానికి. అది నీకు దూరం అవునుగా కంటే అర్థం ఏంటి? అది నీకు దూరం అవునుగా కంటే అర్థం ఏంటి? ఇక నువ్వు అక్కడికి వెళ్ళకోకుండా మాతోనే. అప్పుడు ప్రభువు అన్నాడు, ఆకాశముయు భూమియు గతించినను నా మాటలు ఎంత మాత్రము కూడా, అంటే ఏదో ఒక రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇవన్నీ బంగారం, వెండి, కార్లు, బంగళాలు, మిద్దెలు, మేడలు, పేర్లు, ప్రతిష్టలు, ఏదైనా సరే అన్ని తీసేసేయనట. ఎవరు ఎవరికి శాశ్వతము కానే. హల్లెలూయా. ఎవరు కూడా ఎవరికి శాశ్వతము కానే. మరి అంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే చదువమ్మా. ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను యోచించుచున్నావు కానీ దేవుని యొక్క సంగతులను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగతులను విడిచిపెట్టి మనుషుల యొక్క సంగతుల్ని మనం కూడా అంతే. దేవుని వెంబడించండి అయ్యా బాబు అంటే మనుషుల వైపే భూమి మీదనే అన్నిటిని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దయచేసి ఈ లోకాన్నైనను లోకములో ఉన్న వాటినైనను మనం ఎంత మాత్రము కూడా ప్రేమించనే. ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు ఇస్తూనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 16వ అధ్యాయం 23వ వచనంలో ఇప్పుడు మనం చదివిన మాట, మత్తయి సువార్త పేతురుని ఎలా గద్దించాడట? సాతానా నా వెనక్కి. హల్లెలూయా. మన దగ్గర కూడా ఎవరన్నా వచ్చి నిన్ను చెరపగోరే మాట్లాడని చెప్తాడు అనుకో, కళ్ళు మూసుకొని వెంటనే ప్లీజ్ వెళ్ళండి, మీరు అనవసరంగా వచ్చి నన్ను చికాకు చేయొద్దు, ప్లీజ్ మీరు వెళ్ళండి. నా తండ్రి నాకేమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాడు.
మీరు అనవసరంగా వచ్చి నన్ను చెడగొట్టి చికాకు చేయమాకండి అని చెప్పి మనం చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మొదటి దినవృత్తాంతాలలో 22వ అధ్యాయం 19 వచ్చిన వాళ్ళు అంటాడు అక్కడ, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 'ఏంట్రా అర్థం కావట్లేదా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. కావున చూడండి ఇక్కడ, కావున హృదయపూర్వకముగా నీ దేవుడైన యెహోవాను వెతుకుటకు నువ్వేం చేసుకోవాలట? మనస్సుని గట్టిగా దృఢపరుచుకొని ఆయన నిబంధన దేవునికి స్తోత్రం చేయండి. మనం ఏం చేయాలంటే యేసయ్య కోసం గట్టిగా ఇక అక్కడ నుంచి మనసుని ఎంతగా ఎవరొచ్చి చెడగొట్టినా పడిపోకుండా, నిన్ను ఎవడు చెడగొట్టినా నువ్వు పడిపోకుండా నిలబడటమే యేసయ్యకు నువ్వు ఇచ్చే గొప్ప గిఫ్ట్. అందుకే పర సంబంధమైన వాటిని వెతకాలి కానీ భూ సంబంధమైన వాటిని ఏది కూడా వెతకొద్దు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనలు 69:10 అంటాడు, బలత్కారమందు నమ్మిక ఉంచక. చదవండి అన్నమాట త్వరగా. కీర్తనలు 62:10 బలత్కారమందు నమ్మిక ఉంచక తోచుకొనుట చేత ధనమును హెచ్చించినను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని మీద నమ్మకం ఉంచొద్దట మనం? ఈ లోకం మీద ఏ వచ్చే దాని మీద నమ్మకం ఉంచొద్దు. నువ్వేమనుకోవాలంటే నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నాకు వచ్చే ఇక్కడ వచ్చేయన్ని తాత్కాలికం, అక్కడ వచ్చేయన్ని శాశ్వతం. అవునా కదా? ఇక్కడ వచ్చేయన్ని తాత్కాలికమే, కానీ అక్కడ వచ్చేయి శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన రాజ్యములో నిరంతరమును ఉండాలి అంటే తాత్కాలికమైన ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టక తప్పదు. భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లికి కొడుకు, తండ్రికి పిల్లలు, ఎవరికి ఎవరు ఈ లోకంలో శాశ్వతం కాదు. చివరికి యేసే ఓ భక్తుడు రాశాడు ఒక పాట, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎదురవుతారు ఎన్నడో శాశ్వతము నీకు ఎవరు. హల్లెలూయా. ఎంతో మంది మన జీవితంలోకి వస్తారు పోతారు, కానీ ఎవరు నీకు శాశ్వతము? మరి నీకెవరు శాశ్వతం? అంతే, మన యేసయ్యే మనకు శాశ్వతం అంటారు. అవునండి, మన యేసయ్యే మనకు శాశ్వతం, ఎవరు మనకు శాశ్వతం కాదు. అందుకే ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒక రోజు మనం చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత నువ్వు కట్టుకున్న ఇళ్ళు, నువ్వు సంపాదించిన డబ్బు, బంగారం, ఎండి, కొనుక్కున్న ఆస్తులు అన్నిటిని విడిచిపెట్టి ఉత్త చేతితో వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదించిన ఆస్తి ఏదైనా ఉన్నదయ్యా అంటే 6 అడుగుల జాగా, 6 అడుగుల జాగా. ఎందుకంటే నిన్ను పెట్టడానికి అది కూడా నువ్వు పోయేటప్పుడు తీసుకొని వెళ్ళావు. ఎందుకంటే నిన్ను అక్కడి నుంచే తీశాడు కాబట్టి అక్కడ పెట్టేశాడు అంతే. ఇక ఏది కూడా పూచుక పుల్ల కూడా నీతో రాదట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
అందుకే ఏది కూడా నీకు శాశ్వతం కాదు. ఈ ప్రపంచమే నీ శాశ్వతం కాదు. నీకున్న పౌరస్థితి నువ్వు ఏది ఎతకాలి అంటే పరలోక పట్టణాన్ని వెతకాలా. అదే నీకు శాశ్వతం, అదే నీ సొంతం, అదే నీది. ఇక్కడ ఉన్న రోజులు తిను, తాగు, సుఖించు, దుఃఖించు, సంతోషంగా ఉండు. కానీ పాపము, దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా 2 మాటలు ఉన్నాయి, కానీ ఒకటే మాట చదివించి నేను ముగిస్తాను మీకు అర్థం కావటానికి. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 25 వచనాల వరకు టకటక చదివితే ఈ ఒక్క మాట మీకు చెప్తాను. ఎవరయ్యా అని అంటే ధనవంతుడు, లాజరు. లూకా సువార్త 19వ అధ్యాయము 16వ అధ్యాయము 19 నుంచి 25 వరకు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ధరించుకొని ప్రతిదినము బహుగా లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కుర్రుపులతో ఏందట? ధనవంతుని వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో. దేవుని స్తోత్రం చెప్పండి. భూమి మీద బతుకున్నంత వరకు లాజరు శారీరకంగా క్షీణించిపోయాడు, కానీ ఆత్మానుసారంగా పౌరస్థితిని పొందుకున్నాడు. భూమి మీద బతుకున్నప్పుడు శారీరకంగా కుంగిపోయాడు. రోగాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ప్రేమించేవారు లేక, హక్కును చేర్చుకునేవారు లేక అనాథగా మిగిలిపోయాడు. ధనవంతుడు వేసిన బట్టలు వేయకుండా, తిన్న తిండి తినకుండా లగ్జరీ లైఫ్ అనుభవించాడు. ఆ ధనవంతుడు ఈ లాజరు ఇంటికి వస్తే అసహించుకున్నాడట. ఆఖరికి ఆయన పైన కూర్చొని తింటే తిన్న నోట్లోకి వెళ్ళి ఊడిపడితే చిన్న రెల్లు ముక్కలు వాటిని తిని ఆకలి తీర్చుకొని బతికాడట. బతికిన నాళ్ళు నరకమే చూశాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడట ఆయన? తండ్రి అయిన అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చొని సంతోషంగా ఉన్నాడట. మరి నువ్వు కానీ నేను కానీ ఈ భూమి మీద దేన్ని ప్రేమిస్తే ధనవంతులాగా పోయి నరకంలో గాలాలి. యేసయ్యను ప్రేమిస్తే లాజరు లాగా సంతోషంతో జీవితకాలం అంతా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేన్ని వెతుకుదాం? ఇప్పుడు చెప్పండి, ఎవరిని వెతుకుదాం? ఇప్పుడు చెప్పండి, ఎవరిని ప్రేమించుదాం? నీకు కావాల్సింది, నువ్వు ఉండాల్సింది, నీకు ఇవ్వాల్సింది అన్నీ కూడా ఒక్కటే. ఆ ఒక్కటే నా ప్రభు అయినటువంటి క్రీస్తు. నువ్వు ఆయన్ని వెంబడిస్తే నీ బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. కలలు చెప్పండి. ఎప్పుడైతే ఆయన కోసం బ్రతుకుతావో, ఎప్పుడైతే ఆయన కోసం నిలబడతావో నీ లైఫే టర్న్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీదనే దృష్టి నిలుపుదుముగాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును.